వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా లాంటి స్లోగన్లు వినడానికి చాలా బాగున్నాయి. కోట్ల రూపాయలు పబ్లిసిటీ యాడ్స్లో చాలా బాగా కనిపిస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు రియాలిటీ ఏంటి? రూపాయి పతనానికి అంతర్జాతీయ కారణాలు ఒక ఎత్తైతే, ముఖ్యంగా మన అంతర్గత పాలసీల వైఫల్యమే ఈరోజు రూపాయి ఇంత దారుణంగా పతనమవుతూ వెళ్తుంది. ఫస్ట్, అసెంబ్లింగ్ మాత్రమేనా? మొబైల్స్, ఎలక్ట్రానిక్ తయారీలో భారత్ దూసుకొని పోతుందని ప్రకటనలు ఇస్తున్నారు. కానీ నిజానికి మనం చేస్తున్నది ఏంటి? చైనా ఇతర దేశాల నుండి విడి భాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్ మాత్రమే చేస్తున్నాం. అంటే బోల్ట్ ఫిట్టింగ్లు చేస్తున్నాం. కోర్ టెక్నాలజీ, చిప్స్, కాంపోనెంట్స్ ఇప్పటికే మనం చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకబడుతుంది? ఎంఎస్ఎంఈఎస్పై నిర్లక్ష్యం. దేశానికి వెన్నుముక్క లాంటి చిన్న మధ్య తరహా పరిశ్రమకు లోన్ ప్రాసెస్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పటికే నరకంలా ఉంది. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలు, పన్ను మినహాయింపులు చిన్న పరిశ్రమలకు ఎందుకు అందడం లేదు? మరి దీనికి నిజమైన సొల్యూషన్ ఏంటి? కేవలం వడ్డీ రేట్లు మార్చడం వల్లనో, లేదా ఆర్బీఐ మార్కెట్లోకి డాలర్ విడుదల చేయడం వల్లనో రూపాయి శాశ్వతంగా బ్రతకదు. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గాలంటే ఈ 3 యుద్ధ ప్రాతిపదికన పడాలి. రియల్ మ్యానుఫ్యాక్చరింగ్. చైనా, తైవాన్ నుండి డిపెండెన్సీని పూర్తిగా కట్ చేస్తూ సెమీ కండక్టర్స్ విడి భాగాలను తయారు చేసే ప్లాంట్లను పిఎల్ఐ స్కీమ్స్ ద్వారా కేవలం కాగితాల మీద కాకుండా గ్రౌండ్ లెవెల్లో యుద్ధ ప్రాతిపదికన రన్ చేయాలి. అసెంబ్లింగ్ హబ్ నుండి ఇన్నోవేషన్ హబ్గా మారాలి. ఎనర్జీ ఇండిపెండెన్స్. క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గాలంటే సోలార్, ఈవీ టెక్నాలజీ మరియు గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో యుద్ధ ప్రాతిపదికన స్వయం సమృద్ధి సాధించాలి. రూపాయి ఇంటర్నలైజేషన్. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, ఏషియా దేశాలతో మన ట్రేడ్ అంతా డాలర్లో కాకుండా పక్కాగా రూపాయలోనే జరిగేలా బలమైన దౌత్య స్థితిని వాడాలి. ఈరోజు మన దేశంలో యువతకి ఉద్యోగాలు కరువాయి. ఐటీ కంపెనీల చుట్టూ, ప్రభుత్వ నోటిఫికేషన్ల చుట్టూ డిగ్రీ సర్టిఫికేట్లు పట్టుకుని లక్షల మంది విద్యార్థులు తిరుగుతున్నారు. కానీ అసలైన పరిష్కారం ఏంటో తెలుసా? మనకంటూ ప్రోడక్ట్స్ మనమే తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలి. ఇప్పుడైతే చైనా వస్తువుల మీద ఆధారపడడం ఆపేసి మన లోకల్ బ్రాండ్స్ గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్తామో అప్పుడు మన దేశంలో ఎన్నో జాబ్స్ క్రియేట్ అవుతాయి. దీనివల్ల దేశంలో లక్షలాది ఉద్యోగాలు మన యువతకే వస్తాయి. మనం ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే విదేశీ డాలర్లు మన దేశంలోకి వస్తాయి. అప్పుడు మన రూపాయి ఆటోమేటిక్గా రాకెట్లా పైకి లేస్తుంది. 12 కోట్ల మంది జనాభా ఉన్న జపాను జీడిపిలో 4వ స్థానంలో ఉంది. 145 కోట్ల జనాభా ఉన్న మన దేశం మాత్రం 6వ స్థానంలో ఉంది.